నష్టం జరుగుతోందని జామ్ ఆయిల్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక రెడ్డిపాలెం గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతులు 17 ఎకరాల్లో జామ్ ఆయిల్ చెట్లను సాగు చేస్తున్నారు. పేపర్ పరిశ్రమ ద్వారా వచ్చే వ్యర్థాలతో జామ్ ఆయిల్ చెట్లకు ఇబ్బందికరంగా మారిందని రైతులు ఆందోళనకు దిగారు. జామ్ ఆయిల్ చెట్ల రైతులు తమ ఇబ్బందులను పేపర్ పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పెద్దగా పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. పేపర్ పరిశ్రమ వ్యర్థాల వల్ల 50,000 రూపాయలు నష్టం వచ్చిందని, మొక్కలు బతికే పరిస్థితి కనిపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. షట్ డౌన్ నడిచినప్పుడు పాత వాటర్ పైప్ లైన్ వదులుతున్నారు. డమ్మీ చేయకుండా వదిలినప్పుడు ఇక్కడ జామాయిల్ రైతులు మొత్తం సుమారుగా 12-13 ఎకరాలలో ఈ వాటర్ వచ్చేసి మొత్తం జామాయిల్ అంతా చచ్చిపోతుంది. దీనికి ఐటీసీ యాజమాన్యానికి మేము ఒక కంప్లైంట్ పెట్టినా కానీ దాన్ని స్పందించలేదు వాళ్ళు. దానికోసమని మేము మీడియా మిత్రులను పిలిచి ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మేము రైతులందరం వచ్చేసి ఎంత చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. పంచాయతీ వాళ్ళకి చెబితే పంచాయతీ వాళ్ళు మా నీళ్ళు కాదండి ఐటీసీ వాళ్ళ నీళ్ళు, వాళ్ళతో ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోమని అంటున్నారు. దానికోసం మేము మీడియా వాళ్ళని పిలిచాము. 12 ఎకరాలు నష్టం వస్తుంది. 12 ఎకరాలు అంటే ఎకరానికి దగ్గర 50,000 నష్టపోతున్నాం. మా చాల మీదకి నీళ్లు రాకుండా షట్ డౌన్ నడిచినప్పుడు పైప్ లైన్ వదిలినప్పుడు అవి డమ్మీ చేసుకోవటమా లేకపోతే ఐటీసీ యాజమాన్యం దీన్ని వాగులోకి కాలువ కట్టడమా, అది జరిగితే మటుకు ఏ రైతు కూడా నష్టపోకుండా అందరు ఇబ్బందులు పాలవకుండా ఉంటారు.